స్తోత్రం తండ్రి. నమ్మకమైన దేవా, ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ప్రేమించావు. మరొక ఆదివారాన్ని నెలలో మాకు ఇచ్చావు. ఇంతవరకు నీ దయలో మమ్మల్ని కాపాడావు. ఈ భూమి మీద మా జీవితాలు గడిచిపోవచ్చుండగా మా ఎడల నీరు చూపుచున్నా నీ అత్యున్నతమైన ప్రేమ కొరకై, కృప కొరకై నీకు స్తుతులు. కన్నదేవా, ఇంతవరకు ప్రార్థనలోనూ పాటలోనూ మాతో ఉన్నారు. కొద్ది సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రియులు కొద్దిమంది రాళ్ళపోయినప్పటికీ మరొక వారంలో నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ప్రతి అభ్యంతరముల ఆటంకాలను కూడా మీరు తొలగించి వేయండి. అనుకునేనన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువు పేరట ప్రార్థించేది వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును గత కొద్ది వారాల నుంచి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మరి 5వ అధ్యాయంలో నుండి మొదటి నుండి కొన్ని వచనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 9 వచనాల వరకు ధ్యానించాం. ఈ రోజున 10వ వచనాన్ని ధ్యానించుకున్నాం. మత్తయి రాసిన సువార్త, బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒక వ్యవసాయదారుడు పొలం చేయటానికి చాలా కష్టపడాలి. మీరు గుర్తుపెట్టుకోండి, వినాలి. ఊరక విత్తనాలు జల్లేసి వచ్చేస్తే అది పండదు. దానికి సాకిరి చెయ్యాలి, ఎరువేయాలి, పురుగు కోసం ముందు కొట్టాలి, దున్నాలి, చాలా ఎండకు ఎండాలి, వానక తడవాలి. మరి ఎన్నో చుట్టుపొలాల సంగతుల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. చుట్టుపక్కల గట్లు సమస్యలు ఉంటాయి, వాటర్ సమస్యలు ఉంటాయి, దొంగల సమస్యలు ఉంటాయి, మరి రకరకాల సమస్యలు ఉంటాయి. అన్నిటినీ తట్టుకోగలిగితేనే తన చేతికి పంట ఇంటికి వస్తుంది. తినడానికి 6 నెలలు కష్టపడితే, 5 నెలలు 6 నెలలు కష్టపడితే ఆ పంట చేతికి వస్తుంది. అప్పుడు తిని సంతోషించడానికి బాగుంటుంది. పరలోకం అనేది తేరగా లేదు. వరకు వందనాలు చెప్పి వెళ్ళిపోవటం, కానికి వెళ్ళిపోవటం, వాయిద్యాలు ఇచ్చి పాటలు పడి వెళ్ళిపోవటం, ఊరికి సాపలు తీసేసి వెళ్ళిపోవటం, ఊరికి దేవానికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోవటం, అది ఊరకనే కాదు. దీనిలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. పరలోకం అనేది దానిని మనకి సంపాదించి ఇవ్వటానికి, దానిని మనకు అందించటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసు ప్రభుని బలిగా అర్పించాడు. అది సామాన్యమైన బలి కాదు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలతోనూ యెరూషలేము వీధుల్లో విడవబడ్డాడు యేసు ప్రభు. మీకు అర్థమవుతుందా? ఒక శవాన్ని కనుక, ఒక జంతువును కనుక చచ్చిపోతే ఎలాగ ఈడ్చుకుంటూ వెళ్తారో బైబిల్లో ఉంది ఒక స్వార్థ. ఆయనని ఈడ్చుకుని పోయి తనని యెరూషలేము వీధుల్లో ఈడ్చేశారు. మీకు అర్థమవుతుందా? అలా తీసుకుని వెళ్ళారు. ముసుకేసి బుద్ధులు బుద్ధి నిన్ను కొట్టినోడు చెప్పు అన్నాడు. అంటే ఎగతాళి చేశారు. నిన్ను కొట్టిన వారు ఎవరు చెప్పగలవా అని ఎగతాళి చేస్తున్నారు. వేలాడుతుంటే సిలువు మీద దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కడతానన్నావు కదా, ఇప్పుడు సిలువు మీద నుండి నువ్వు దిగితే నేను నమ్ముతాం. నిన్ను నీవు రక్షించుకో. అందరిని రక్షించావు, అందరిని కాపాడావు, కళ్ళు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, చచ్చిపోయిన వాళ్ళని లేపావు, చాలా అద్భుత కార్యాలు చేసావు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నీవు రక్షించుకో. ఉమ్మేస్తున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు, రకరకాలుగా అవమాన మాటలు మాట్లాడారు.
అన్నీ సహించుకుని పొడవబడి, కొట్టబడి, తిట్టబడి, అవమానపరచబడి, నిందలతో నింపబడి తన ప్రాణాన్ని త్యాగం చేసి నీకు నాకు ఆ పరలోకానికి మార్గం ఏర్పాటు చేశారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆదివారం ప్రార్థన అంటే కొద్ది కష్టం. బుధవారం రావట్లేదు, ఒకసారి శనివారం రావట్లేదు, కనీసం ఆదివారం అయినా ప్రార్థనకు రావటానికి మీకు తీరుకుంటం లేదు. ఆదివారం అయినా మందిరానికి రావటానికి మీకు ఎన్నో పనులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు కదా. మామూలు సమస్యలు ఏమవుతుంది. మరి అన్నిటినీ నేను కూడా ఓర్చుకోవాలి. నేను అది చెప్పాను, పరలోకం అనేది తేరగా ఊరకే రాదు. ప్రభు ఎంత తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవరండి అయినా? ఎవరు? యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఎవరు? నీకు తెలియకపోతే ఆయన దేవుడు, తెలిస్తే ఆయన దేవుని కుమారుడు. నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అర్థమవుతుందా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత. అది గొప్ప దేవుడు కదా. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఊరకనే వచ్చిందా, కష్టపడితే వచ్చిందా? చెప్పండి. మీ తల్లిదండ్రులు ఆస్తులు, ఇల్లు వాకులు సంపాదించి మీకు పెట్టారంటే వాళ్ళు ఎంత కష్టపడితే మీకు ఇచ్చారు ఆ ఇల్లు వాకులు, ఆ సొమ్ము, ఆస్తులు పాస్తులు. వీళ్ళకి అంతా కష్టపడి ఉంటారు. పరలోకం ఇవ్వటానికి కూడా యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు జాగ్రత్తగా ఈ ఉదయకాలం దేవుని మాటలు వినాలి. అందుకే ఆ యేసు ప్రభు వారే ఆయన నెరవేరుస్తూ చెప్పిన ప్రతి మాట బైబిల్లో రాయబడింది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఆత్మ గొప్పదా, శరీరం గొప్పదా? ఆత్మే గొప్పది. శరీరం మట్లో కలిసిపోద్ది. ఆత్మ యుగయుగాలు దేవునితో ఉంటుంది. దానికి విలువను చేకూర్చాడు. బ్రతకటానికి దానికి భిక్షం పెట్టాడు, దారి చూపించాడు యుగయుగాలు దేవునితో ఉండటానికి. వినండి, మీరు మాట్లాడండి వాళ్ళ పిల్లలు, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. పొలం కోసం, స్థలం కోసం, ఇల్లు కోసం, వాకిల కోసం, డబ్బు కోసం, కొట్లాటలు, గొడవలు, వాటి కోసం చచ్చిపోయినా పర్లేదు అనుకునేటట్టు కొట్లాడుకుంటాం. పోతే పెద్ద పని ఏం చేద్దాం? జగన్ వస్తే బాగుండు ఓట్లేసేసాం. విజయవాడలో మాకు స్థలం, పొలం ఉంది. మా పొలాలకే టార్గెట్ పెట్టేసి ఇళ్ళ స్థలాలు ఇచ్చేసాడు. ఓకే, డబ్బులు ఇచ్చేసి ఏం చేస్తాం? దానికోసం కోర్టుకి వేయాలంటే వాడికి లంచం ఇవ్వాలి, వీళ్ళకి లంచం ఇవ్వాలి, ఆడికి లంచం ఇవ్వాలి. నేను ప్రభు ఏమన్నాడు ఒక మంచి మాట, అంటే మీకు నేను చూపించటానికి. చూద్దాం, దేవుని వాక్యం ఉన్న వాళ్ళందరూ చూడండి. ఐదో అధ్యాయంలోనే తరగతి 41 వచనం, 40వ వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి, ఏంటది? అంగి అంటే మనం వేసుకున్న గొడవ, మన ఒంటిని కప్పే ఈ అంగి తీసుకొన కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేసేది. మనకేం చేద్దాం? కొట్లాడలేము. కోట్లకి వెళ్ళిన వాడికి లంచం ఇవ్వాలి, ఇటు లంచం మనం ఇవ్వలేము. లంచం ఇచ్చి మన మనసాక్షి చెడగొట్టుకుని వాడిని లంచగొండిగా మనం చేయలేము. అందుకని వదిలేయడం జరిగింది. మా తల్లి, మా వాళ్ళు పెద్దలు ఎంతో కష్టపడి వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళకి దాన్ని దశలు పెట్టి ఆ డబ్బులతో దాన్ని ఎంతో సంపాదించి పెట్టారు. ఆ రోజుల్లో అమ్మగారు ఎంతో కష్టపడిన సంగతి నాకు తెలుసు.
మరి నేను చెయ్యాలంటే నేను బాగా తెలియక పాపం సరే కష్టపడ్డారు, ఓకే సంపాదించారు. నేను దేవుని సేవకు వచ్చేసాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు ఇక్కడ ఉండలేదు కాబట్టి అది నీకు కుదరదు, అక్కడ రకరకాలుగా ఏదో చెప్పారు. దానికోసం నేను సేవ వదిలేసి వెళ్ళనా, ఆ ఊర్లో ఉండనా, వెళ్ళి దేవుని పని వదిలేసి మానేనా? ఆత్మ విలువైంది, శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. సరే ఏదేమైనప్పటికీ ప్రభు ఒక మాట చెప్పాడు, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీలు నీ గుడ్డలు తీసుకెళ్ళిపోతుంటే వాడు వెళ్ళేటప్పుడు ఇదిగో నా పొంటి మీద కూడా వస్తాను, ఇది కూడా తీసుకుపో అని చెప్పి ఇచ్చేయమన్నాడు. ఎవరున్నారు క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు? 10వ వచనం క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? నీతి నిమిత్తము హింసింపబడేవాడే క్రైస్తవుడు. ధన్యుడు అంటే ఎవరు? క్రైస్తవులు అని అర్థం. అందరూ ధన్యులు లేదు. ధన్యులు అంటే ఎవరంటే క్రైస్తవులే. ఎందుకని? యెహోవా తమకు దేవుడు కాగల జనులు, యేసుక్రీస్తు మన దేవుడు అయినందుకు మనం క్రైస్తవులం. ఆయన మన దేవుడు. ధన్యులు ఎవరంటే క్రైస్తవులు అని అర్థం. నీతి నిమిత్తము హింసింపబడాలి. నీతి కోసం హింసలు ఇచ్చినా పర్వాలేదు కదా, మనం ధన్యులమే. నీతి కోసం, నువ్వు నీతిగా బ్రతకటం కోసం, నువ్వు నీతిమంతుడిగా ఉండటం కోసం నీకు హింస వచ్చినా నీవు హింస వస్తేనే నువ్వు క్రైస్తవుడు. బైబిల్ ఒక మంచి మాటకి చూపిస్తా. అపొస్తలుల కార్యాలు, తొందరగా అపొస్తలుల కార్యాలు ఎక్కడుంది? అపొస్తలుల కార్యాలు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యులు మనుషులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి చదివేసేయి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు హెచ్చరించిరి. చూసారా? అంటే శ్రమలు క్రైస్తవుడికి వస్తాయి. శ్రమలు లేని వాడు క్రైస్తవుడు. మనం అనుకుంటాం ఎస్ ప్రభు ఆశీర్వాదాలు దీవెనలు, ఇంకా ఆశీర్వాదాలు దీవెనలేనా? అమ్మ బాబులు పెడితే తింటామేనా? ఒక మాట అంటే పడవా? ఒక దెబ్బ కొడితే పడవా? కొంతమంది దెబ్బ కొడితే తలుగుతారు, అంటే పెడితే తింటారు, కొనుక్కొస్తే కట్టుకుంటారు, దోసుకుంటారు, ఇస్తే తీసుకుంటారు. కానీ ఒక దెబ్బ కొడితే ఎందుకు కొట్టేవారికి తిరుగుబాటు చేసేవాడు ఉన్నారు. మన వాళ్ళేం పిల్లలండి. తల్లిదండ్రులు ఒక గద్దించి నా మేలు కొరకే, నన్ను కొట్టినా నా మేలు కొరకే. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానం గలవాడు అవుతాడు. తల్లి కాదు, తండ్రి శిక్షించాలి బిడ్డల్ని. బుద్ధి పెట్టుకుంటున్నాడు వాడు పాడైపోయినట్టే, గారాబంలో పెంచుతున్నాడు వాడు చెడిపోయినట్టే. వాడికి ప్రతి దానికి వాడికి వచ్చే ఉబలాటాలన్నిటినీ కట్ చేయాలి, రక్తం తీసుకోవాలి, అప్పుడు కానీ అది చెట్టు అవుతాడు. నువ్వు కట్ చేయకుండా అలాగే గారం అక్కడే కొడుకు అన్నట్టు గారం వదిలేసిన కూడా చెడిపోతాడు. ఇక్కడ చెప్పిన మాట నాడు ఎదురు తిరుగుతాడు. ప్రతి దానికి బెత్తం తీసుకుంటే వాడు కంట్రోల్ అవుతాడు. అందుకే ప్రభు కూడా మనల్ని కంట్రోల్ చేయటానికి, కరెక్ట్గా పెట్టడానికి, సరైన మార్గంలో పెట్టడానికి అప్పుడప్పుడు బెత్తం తీసుకుంటూ ఉంటాడు. కొన్ని శ్రమలు, కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకోండి, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనము అనగా క్రైస్తవులు నీతి నిమిత్తము హింసింపబడేవారు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు చెప్పండి, ఊరకే వస్తుందా పరలోకం? ఎంత కష్టపడితే ఇల్లు కట్టాలి, ఎంత కష్టపడితే పెళ్ళి అవ్వాలి, ఎంత కష్టపడితే నువ్వు ఎంత కూడా అయ్యావు. నీ తల్లిదండ్రులు పెంచితే
ఎంత సాగిరి చేయాలి, ఎంత పని చేయాలి, అదెలా ఆలోచించాలి. పరలోకం అనేది ఊరకనే కాదు. మార్నింగ్ లెగాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, దేవుడు ఏం చెప్తాడో చూసుకుని ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటా చూస్తూ ఉండాలి. పెద్దగా కాలాన్ని కనకూడదు. ఎప్పుడు చదువుకుంటే చదువు రాదు. కొంచెం అంటే చదువుకుని పిల్లలకు కొంచెం ఫ్రెష్ కుదిరియాలి, కేసేపట్ట కొంచెం ఆడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చదువుకోవాలి. ఎన్ని శ్రమల కష్టాలు అనుభవిస్తేనే దేవుని రాజ్యానికి మనం దక్కుతుంది. లేకపోతే ఊరుకుందామని చెప్పి వెళ్ళిపోతే కుదరదు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏది చెప్పాడో అది చేయటం నేర్చుకోండి. ఎవడైనా నీ వంగి తీసుకుంటే ఉలాక్కుని పోతాడు అనుకో, ఎట్రా ఇది కూడా తీసుకుపో అని చెప్పాలి. అక్కడే రాశాడు, ఎవడైనా కష్టం ఉన్నప్పుడు 1 మైలు దూరం రా బాబు, కొంచెం సహాయం చేయమంటే 2 మైళ్ళు వెళ్తాడు అన్నాడు. వాటికి ఎవరికి వెళ్ళేది? ఎవరంటే వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్తారు? ఎవరు ఉండరా? క్రైస్తవులు వెళ్తారు. కొంచెం అక్కడ దాకా వెళ్ళారమ్మా, అక్కడ ఇంకొక దూరమైన ఇల్లు రావాలి వాళ్ళ అవసరం కొరకు. అదే క్రైస్తత్వం అంటే. గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ముద్దు పెట్టమంటే 2 ముద్దలు వేయాలి నువ్వు. అది క్రైస్తత్వం అంటే. నీకు ఉంటే, లేకపోతే లేదు. నీకున్నప్పుడు ఖచ్చితంగా మాకు మా దైవ అన్నప్పుడు 2 ముద్దలు ఇవి. అసలు అలాగా క్రైస్తత్వం అనేది అలా ఉంటుంది. జాగ్రత్తగా ఉంది, సత్యాన్ని తెలుసుకోండి. రైట్. నీతి అనగా ఏంటో ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ నీతి నిమిత్తము హింసింపబడువారు పరలోక రాజ్యం వాళ్ళది. నీతి అనగా ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులు నీతి అంటే ఏంటి, అసలు నీతి ఏంటో మనం ఏంటో తెలుసుకోవాలి. గలతీయులు 3:6. గలతీయులు 3:6. తీటి బైబిల్ త్వరగా. అబ్రహాము నమ్మినందున నన్ను, అది కలపకండి. అబ్రహాము దేవుని అని మళ్ళీ చెప్పు, మళ్ళీ చదువు. అది దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుని నమ్మాడు కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మిన వారు నీతిమంతులు. అర్థమవుతుందా? దేవుని నమ్మిన వారు ఎవరు? నీతిమంతులు అనగా క్రైస్తవులు, నీతిమంతులు. మరి నీతిమంతులకు శ్రమలు ఉంటాయా? ఉంటాయి. అనేక శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కులం ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఉంటాయి. సరే, ఒక రీతిగా అధికారుల ద్వారా, ప్రభుత్వాల ద్వారా మీకు అన్నీ ఉంటాయి. ఉన్నా సరే నీతి నిమిత్తం మనం హింసింపబడాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. దేవుని నమ్ముకున్నందుకు అతడు నీతిమంతుడైపోయాడు. ఏంటి, ఎలా నమ్మాడు? నమ్మాడంటే ఏంటి? క్రియల మూలమున చూపించాడు నేను నీతిమంతుడని. ఎట్లాగా? దేవుని నమ్మిన వాడవైతే దేవుని మాట వినాలి. దేవుని నమ్మిన వారు ఏం చేయాలి? దేవుని మాట వినాలి. సిరియా దేశాన్ని వదిలేయమన్నాడు, వదిలించాడు. అబ్రహాం ఏ దేశం చెప్పండి? ఏ దేశం? సిరియా, మెసొపొతేమియా అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ప్రాంతమే ఇరాక్ ప్రాంతం, అన్నీ అక్కడక్కడే. అక్కడ నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు. అట్టయితే దేవుడు నమ్మాడు, తన జనాంగాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. అదే నీతి. ఆ నీతిమంతుడు ఎన్నో శోధనలకు లోనయ్యాడు, అయినా నిలబడి ఉన్నాడు. ఎన్నో పరీక్షల్లో నిలబడి ఉన్నాడు. ఎన్నో శ్రమలకి ఎన్నన్నా సరే నిలబడి ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడు, నీతి నిమిత్తము ఒక నీతిమంతుడు. అలాగే మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాం.
యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించాం. తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఏమని చెప్పాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. తన ద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుని ద్వారా మన రక్షణ పొందడానికి ఈ రోజున యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించిన ఏంటంటే మన పాపములను క్షమించాడు, మన మరణం నుంచి తప్పించి మన పాపములన్నిటిని తన రక్తంతో కడిగి ఆయన మరణించి 3 రోజులను తిరిగి లేచి పునరుద్ధరణుడై పరలోకానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. అనేకులను మనసులను మార్చాడు, జీవితాలను మార్చాడు, కుటుంబాలను మార్చాడు, జీవితాలను కట్టాడు. ఆయన మాట విన్న వారందరూ రక్షించబడ్డారు, పాపక్షేమం పడిపోతారు, వారి బ్రతుకులు మార్చబడ్డాయి. కానీ ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నాం కాబట్టి మనం నీతిమంతులయ్యాం. నమ్మాము కాబట్టి మనం నీతిమంతులు. అయితే ఆ నీతిమంతులు నీతి నిమిత్తము అంటే దేవుని నిమిత్తము హింసింపబడితే నీవు ధన్యుడివే, నీవు ధన్యుడివే. అబ్రహాము నీతిమంతుడు కాబట్టి అతడు ధన్యుడయ్యాడు. జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా మనం నీతిగా ఉండాలి. ఎవరైనా లంచం అడిగినా మనం ఇవ్వకూడదు. నీ పనులు అవ్వటానికి ఉద్యోగం ఇస్తాం, డబ్బులు కట్టు, డబ్బులు కడితే అది ఇస్తాం, డబ్బులు కడితే ఇది ఇస్తాం. ఒక మాకు వదిన అవుతుంది, ఊరు నుంచి ఫోన్ చేసింది నిజమ్మా నుంచి, అయ్యా నా మాటినయ్యా చెప్పొద్దునా అన్న, డబ్బులు ఇయ్యా, డబ్బులు ఇస్తే దానికి కాగితాలు తెలియదు, నేను లంచం ఇవ్వదు అని చెప్పాను. వస్తే వస్తుందో పోతే పని, వాళ్ళకి డబ్బులు ఇయ్యా, డబ్బులు ఇస్తే పని అయిపోద్ది తెలియ, నేను లంచం ఇవ్వలేదు అని చెప్పాను. నేను డబ్బులు ఇవ్వలేను, చూద్దాం వచ్చి చూసి మాట్లాడతాను, కానీ లంచం మాత్రం ఎందుకని? యోగు 15వ అధ్యాయము 20 దేవుని వాక్యం చూద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, 34వ వచనం. యోగు గ్రంథం 15వ అధ్యాయము 34వ వచనం. ఎవరు తీస్తారు బైబిల్? త్వరగా తీసి చదవాలి. ఎవరు చదువుతారు? యోగు 15:34. భక్తిహీనుల కుటుంబము నిస్సంతమైపోద్ది, లంచగొండెల గుడారాన్ని అగ్ని. అది సంగతి. లంచాలు నువ్వు తీసుకుంటమే కాదు, నువ్వు లంచం ఇచ్చిన నీ గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడు? అగ్ని కాల్చుద్దంట. అక్కడ దేవుడు అని లేదు, లంచగొండెల గుడారము ఏం కాల్చేస్తుంది? అగ్ని కాల్చేస్తుంది. అగ్ని ఉందంటారు ఇప్పుడు, అందుకని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు అగ్ని ఎవరిని కాల్చదు? నీతిమంతులను కాల్చదు. చెప్పండి, నీతిమంతులను కాల్చదు. షడ్రకు, మిషాయికు, అబేద్నెగో ఎక్కడున్నారు? అగ్నిగుండములో వేయబడ్డారు. కానీ అగ్ని వాళ్ళనేమి, ఏంటి నీతి? నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కను, అంతే. నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కను, నేను ఎవరికి మొక్కను అను. మీకు అర్థమవుతుందో దేవుని మాటలు? ఎవరికి మొక్కం. నా భర్తకు తప్ప నేను ఎవరికి లోబడను, నా భర్తకు తప్ప నేను ఎవరిని ప్రేమించను, నా భార్యను తప్ప మరే స్త్రీని నేను వివాహం నాకు అవసరం లేదు, నాకున్నది తప్ప నాకు అనవసరమైన నాకొద్దు. నీతి. క్రైస్తవులు అంటే నీతి కలిగిన వాళ్ళు, నీతిగా మాట్లాడతారు, నీతిగా జీవిస్తారు. మీరు ఎలాంటి దేవుని మాటలు చక్కగా. అగ్ని లంచము తీసుకునేవాడిని, అవినీతి మంతుడిని కాల్చేస్తాడు. కానీ నీతిమంతుడి జోలికి అగ్ని రాదు. నీతిమంతుల జోలికి అగ్ని రాదు. ఎందుకని? అగ్ని ఏం చేయదు. ఎందుకని చెప్పు? ఏప్రిల్కి రాసిన పత్రిక. త్వరగా తెద్దాం బైబిల్ గ్రంథం. ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. త్వరగా
దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలయనగా మన దేవుడు దహించు. ఎంత మంచి మాట. మన దేవుడు ఎవరు? మీరు బైబిల్ అందరూ చక్కగా చూసుకోండి, బైబిల్ చక్కగా చూడండి. దేవుని మాటలు మీతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాటిని రాసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. ఎవరిని గాలి చేస్తాడు? లంచగొడ్డుల్ని, మోసం చేసిన వాళ్ళని, దొంగల్ని గాలి చేస్తాడు. దొంగల్ని కాల్చేస్తాడు. దొంగలంతా డొల్లే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు దహించు అగ్ని. దొంగలను లంచగొండలను కాల్చేస్తాడు, నీతి మంతులను దాస్తాడు, తనలో దాచుకుంటాడు. ఎందుకని? నీతిమంతులు, దేవుని నమ్మిన వాళ్ళని ఆయన దహించే అగ్నియే. షడ్రకు మిషకు ఎందుకు దహించి రాజు చేశాడు? వీళ్ళు కాలిపోయారో చూడండి అన్నాడు. 4 ఉన్నాడు, 3 అయితే 4 తిరుగుతున్నారు, ఇంటికి కాలిపోలేదు. ఎవరు కాలిపోయారు? వాళ్ళని ఇసిరేసిన వాళ్ళు. ఎవరిని ఇసిరేశారు? షడ్రక్ని, మిషాక్ని, అబ్దెనగోని. వీళ్ళు 3 ఇసిరేశారంట. ఎవరు తెలుసా? బలంగా ఉండేవాళ్ళంట, కండలు తిరిగిన వాళ్ళంట, బాగా బలంగా ఉండి కండలు తిరిగిన వాళ్ళంట. వాళ్ళు ఇసిరారంట వీళ్ళు 3. వాళ్ళు అట్టగే ఉన్నారు నీతిమంతులు. వీళ్ళు మాత్రం, విసిరేసిన వాళ్ళు మాత్రం అగ్నితో కాల్చివేయి చచ్చిపోయారని ఉంది. కాల్చి చచ్చిపోయారు, కాల్చేసింది అగ్ని వాళ్ళని. ఎందుకు? నీతిమంతులు జోలికి వచ్చారు కాబట్టి. సహోదరి గుర్తుంచుకో, నువ్వు నీతిగా ఉంటే ఎవరైనా నీ జోలికి నిన్ను వచ్చి ఇసిరేయాలనుకుంటే వాళ్ళే విసిరేయబడతారు, వాళ్ళే కాల్చివేయబడతారు. అయితే నీవు మాత్రం ఏమనొద్దు, ప్రార్థన చేస్తూ ధైర్యంగా ఉండు, విశ్వాసము నిలబడి ఉండు. మీ దేవుడు మీ పక్షముగా తప్పకుండా ఉంటాడు. నీతి నిమిత్తము నీవు హింసించబడినా నువ్వు ధన్యురాలివే, నీవు ధన్యుడివే. నువ్వు నీతిగా బ్రతకటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు నిలబడటానికి నీకు నిందలు వచ్చినా నీవు ధన్యురాలి. ఏం పర్వాలేదు. పరలోకం నీదే. ఏ లోకం నీది? పరలోకం. ఈ లోకం కాదు సుమా, పరలోకం నీదే. పరలోకం నీదే. నువ్వు నీతి కొరకు దేవునికి నమ్ముకున్నావు కాబట్టి, హింసించబడుతున్నావు కాబట్టి పరలోకం నీదే. నువ్వు ధన్యురాలు, నువ్వు క్రైస్తవుడు, ధన్యులు, మీరు ధన్యులు, పరలోకం నీదే. మీరు జాగ్రత్తగా దేవుని మాట. బైబిల్లో ఎవరు హింసింపబడ్డారు, శోధించబడ్డారు? ఆదికాండం. బైబిల్ చూద్దాం త్వరగా. ఆదికాండం ఎవరు తీస్తారు? ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనము నుండి 39:6 వచనం. అతడు అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపము కలిగిన వాడును, సుందరమైన వాడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు. నీవు అతడు భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపకుండా లేదు. కాబట్టి నేనిట్లు ఇంత దూరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో దినదినం రోజు మాట్లాడుతుంది. కానీ అతడు ఆమెతో శయనించుటకైనా, ఆమెతో నుండుటకైనా, ఆమె మాట వినుటకైనా వాడు కాడు. రోజు ఒకడు మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నారు కాలేజీలో, నీతో స్కూల్లో. నీకు అర్థం అవ్వాలి, నువ్వు క్రైస్తవుడు అయితే జ్ఞానం కలిగిన తర్వాత ఈడేదో నన్ను మోసం చేయటం మాట్లాడుతున్నాను, అంతవరకు కట్ చేసేస్తే కొంచెం బాగుపడతావు. అంతటితో కట్ చేస్తే తల్లిదండ్రులకు చెప్పేస్తే అది కట్ అయిపోద్ది. ఇది పరిస్థితి అని చెప్తే దాని ఎవరో తర్వాత వెళ్ళిపోద్ది. అలాగే నువ్వు దాచిపెట్టి అందుకు అందరూ నీకు ఇష్టం ఉందో లోన పైకే ఊరగనే కాదు అన్నట్టు. పేపర్లో వార్తల్లో చూసాం, తనకి ఇష్టం ఉంది అనుకో, లేకపోతే అంత దూరం ఎట్టెళ్ళింది. రంగారెడ్డి జిల్లా నుంచి బయలుదేరి అనపర్తికి వచ్చింది. వనపర్తి జిల్లా కంటే ఎన్ని జిల్లాలు దాటి వచ్చింది ఇక్కడికి. అక్కడికి వచ్చి శవమైంది. అంత అవసరమా? చాలా జాగ్రత్తగా వినాలి. అంత అవసరమా? దినదినము నీతో మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. యోసేపు ఏం చేశాడు? నన్ను ఎండపడుతుంది, మన ఎంట పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఎప్పటికీ చెప్పాడు చాలా మాటలు. మా యజమానుడి భార్య నాకు అంటే కుదరదు, ఇది మంచిగా దేవుడిని నమ్ముకున్నాను, నీ నీతిమంతుడిని దేవుని నమ్ముకున్నాను, దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను ఆమెతో చెబుతూ దినదినము మాట్లాడుతున్నప్పటికీ, శోధిస్తున్నప్పటికీ ఆమెతో ఉండటానికి యోసేపు ఇష్టపడాలి. ఆమె మాట వినలేదంట. అసలు వినలా. రమ్మంటే అక్కడ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళేది, ఇక్కడ రమ్మంటే ఇచ్చే ఇంటికి రమ్మంటే వెళ్ళేది. ఇక లోన్ ఏదో ఇష్టం ఉంది కాబట్టి ఆ ఇంటికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, లేదా ఎందుకు వస్తే వెళ్తాను. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు ఇటాకి, ఆమె మీద నిందలు ఇటాకి, ఆమె మీద నిందలు ఇటాకి. నీలో ఉంది అసలు శరీర కోరిక. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు అర్థం చేసుకోండి. ఎవరు చెప్పారు నీకు? దెయ్యం చెప్పింది. దెయ్యం తీసుకెళ్తుంది నీకు. దేవుని భయం లేదు నీలో. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అసలు వినలేదంట యేసు. ఆమె మాట వినలేదంట. దినదినం శోధిస్తాను ఎట్టన్నా సరే వినలేదంట. ఎవరి మీద నిందలేయటం కాదు, జాగ్రత్తగా ఉండాలి. శోధించబడినప్పటికీ, దినదినం శోధించబడినప్పటికీ, ఇక్కడ అంతకుముందు తన అన్నలు కూడా ఏం చేశారు? శోధించారు, హింసలు పెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, అవమానపరిచారు, చాలా ఇబ్బందులు పెట్టారు యేసేపుని. అయినా సరే అతడు నీతిమంతుడు. తెలుసా? నీతిమంతుడు. నీతి కోసం హింసించబడ్డాడు. ఒప్పుకోలేదు అసలు. ఇక్కడ ఫరో భార్య ఎందుకు ఒప్పుకోలేదు? అక్కడ అన్నల విషయంలో కూడా ఏమన్నా సరే క్షమించాడు. హింసించబడ్డాడు, నీటి నిమిత్తం హింసించబడ్డాడు. అందుకే క్రైస్తవుడు ధన్యుడు యేసేపు. ఎందుకని? అలా మనం హింసింపబడితే ఏం చేస్తాం తెలుసా? యేసేపు ఏం చేశాడు? హోషేయ గ్రంథం. యేసేపు ఏం చేశాడు? హోషేయ గ్రంథం త్వరగా అయితే బైబిల్ నేను ముగిస్తాను. 10:12 హోషేయ 10:12. హోషేయ గ్రంథం ఎక్కడ ఉంది? పాత నిబంధనలో ఉంటుంది. ఎక్కడో దానియేలు పక్కన ఉందండి, చూడండి. హోషేయ గ్రంథం 10:12. నీతి ఫలించినట్లు ఏం చేశాడు యేసేపు? నీతి ఫలించడానికి విత్తనం వేశాడు. ప్రేమ అనే కోతని కోశాడు. నీతో దేవుడు అన్నాడు, నీతి ఫలించాలంటే నీతి అనే విత్తనం, మీ నీతి అనేది మీలో ఉంటే అది మీ బిడ్డలోకి వస్తుంది, మీ కుటుంబంలోకి వస్తుంది. నీలో నీతి ఉండాలి. ఒక తల్లిగా జాగ్రత్తగా ఉండాలి నీ బిడ్డల విషయంలో. నీలోనే తప్పు కనపడితే నీ పిల్లల్ని ఎలా నమ్ముతారు? నువ్వే సీరియల్ చూస్తాను ఇంట్లో కూర్చుంటుంటే మీ పిల్లలు ఏమవుతారు? నన్ను అడుగు. ఎవరిని? అగస్టిన్ అడుగు. అగస్టిన్ మేమేం చేస్తున్నారు? మా అమ్మాయి సీరియల్ చూస్తుందంటాడు. వాక్యం ఏంటుందంటాడా? బైబిల్ చదువుతుంటాడు. ఏమంటాడు? అగస్టిన్ మేమేం చేస్తుందరా అన్నాను అనుకో. ఏమంటాడు? మా అమ్మాయి సీరియల్ చూస్తుంది అంటే అర్థమైపోయింది అనమాట. నువ్వు సీరియల్ చూస్తావని, సినిమా చూస్తావని. అంత అవసరమా? మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? వాడు నీకు భయపడతాడు. ఎదురు కూడా చెప్పిన మాట వింటాడు. నువ్వు దేవునికి లోపడ్డావు కదా, నువ్వు నీతిగా ఉన్నావు కదా, ఏం చేస్తాడు? అప్పుడు
దేవుని భయం వాళ్ళకి వస్తుంది, నీకు భయపడతాడు. నీతి ఫలించేటట్లు నువ్వు విత్తనం వేస్తే ప్రేమ అనే పంట కోసుకుంటావు. నీతిని ఫలించటానికి, నీతిగా ఉండటానికి ఎన్ని మిసలపడ్డాడో యోసేపు తన అన్నల మధ్యలో, ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ప్రార్థన మానలేదు, నీతిని విడిచిపెట్టలేదు. అదే ఆ నీతిని విత్తనం వేశాడు. తర్వాత అదే ఫలించి ఏమైందో తెలుసా? యోసేపు ఫలించడి కొమ్మగా మారిపోయాడు, అనేకులు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఏం చేశాడు? ఎవరు హింసించారో వాళ్ళే వచ్చి అతనికి ఎదుట సాగిలు పడి నమస్కారం చేశారు. ఏం చేశాడు? అంత చేసిన అన్నలను క్షమించి కౌగిలించుకుని అన్నారా అన్నాడు. అసలు ప్రేమ అనే కోతకు వచ్చాడు. తనల్ని ఎంత ప్రేమించుంటారు, తన వాళ్ళందరూ ఎంత ప్రేమించుంటారు యేసుని. గుర్తుపెట్టుకోండి, ఒక నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మనం నిలబడితే మనకి ఏది వ్యతిరేకమయ్యాయో అవన్నీ మన అనుకూలంగా మారిపోతాయి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. నేను చాలా జాగ్రత్తగా దేవుని మాట్లాడాను. ఎవరు? సమూయేలు గ్రంథం, మొదట సమూయేలు గ్రంథం బైబిల్ ఉన్నవారందరూ చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం. సరే, దావీదు ఇట్లా, నేను 17వ వచనం, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక, నిన్ను చంపక విడిచినందుకు నువ్వు నన్ను ఏం చేయలేదు, నన్ను చంపకుండా విడిచిపెట్టేశావు. నీవు నా అపకారమునకు నేను నీకు అపకారం చేస్తే నువ్వు నాకేం చేశావు? ఉపకారం చేసినందుకు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతిపరుడవని. ఎవరన్నారు ఈ మాట? సౌలు. ఎవరినన్నాడు? దావీదు అంటాడు. దావీదు ఎంత నీతిమంతుడో మీకు తెలుసా? అపకారికి కూడా ఉపకారం. ఇదే నీతిమంతుడు అండి. క్రైస్తవుడు అంటే ఎవరైనా మనకు అపకారం చేశారనుకో మనం ఏం చేయాలి? ఆకలేస్తున్నా మనం పెట్టాలి, రాలేదు మంచి నీళ్ళు తాపదు, ఇంకా గుడ్డలు లేవు అనుకో, చీర తీసి ఇచ్చేయి, నీకేం లోటేం లేదులే, చీరలు చూసుకుని ముసుకోవద్దులే, అట్టండి ఇంకో వద్దులే, ఎవరు గుడ్డలు లేవు ఇచ్చేయి కదా, రోజు ఎందుకు చూసుకునేది చీరలు ఇచ్చేయి. ఇంకొక వెరైటీ చీర దేవుడు నీకు ఇస్తాడు. అంతకంటే ఒకటి ఇస్తే 10 వంతులు నీకు దేవుని అసలు. దావీదు ఏం చేశాడు? అపకారికి కూడా ఉపకారం చేసి తన నీతిని వెల్లడిపరుచుకున్నాడు. దావీదు నీతిమంతుడు. ఎందుకో తెలుసా? ఎన్నోసార్లు తరమపడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, పారిపోయాడు, తరమపడ్డాడు. దేవుని బిడ్డలారా, నీ వారే నేను నిందించిన, నీ ప్రియులే నిన్ను వెడనాడిన, నిందల మోపి హింసలు పెట్టినా సరే నువ్వు ఉపకారం చేయటం మాత్రం మర్చిపోవద్దు. అన్నం పెట్టరాదు, ఏమైంది? నిన్ను అన్నా సరే ప్రేమిస్తేనే క్రైస్తత్వం. నిన్ను అనట్లేదు, నేను ప్రేమించినంటే నీ భర్త నిన్ను దూషించాడు, చెడ్డ మాటలు అన్నాడు అన్నా సరే నువ్వు ధన్యదాలువి, నువ్వు సంతోషించమంటే నువ్వెందుకు బాధపడతావు? అన్నం పెట్టు, మాట్లాడు, నువ్వే పలకరించి అన్నం పెట్టు, మంచినీళ్ళు, స్నానం నీళ్ళు పెట్టు, రాబట్టుకోవచ్చు నీ ప్రవర్తన ద్వారా. అంతేగాని నువ్వు మాట్లాడకుండా మౌనం ఉంటే, కోపపడితే నీలో క్రైస్తత్వం ఏం కనబడుతుంది? నీతేది? నీలో నీతేది? నువ్వు దేవుని నమ్మిన ప్రయత్నం ఏది అక్కడ? చూసారా? అంత చేశారా, చంపి అంతట చేశారా? కానీ ఏ రోజైనా పగ పెట్టుకున్నాడు యేసేపు తనల మీద? చెప్పండి, పగ పెట్టుకున్నాడా? లేదు, పగ పెట్టుకోలేదు. ప్రేమనే నీతిని విత్తాడు, ప్రేమనే పంట కోసుకున్నాడు. దావీదు కూడా తన జీవితంలో నీతిని విత్తాడు, అపకారికి కూడా ఉపకారం చేశాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఒక క్రైస్తవుడిగా హింసించబడ్డాడు. దావీదు హింసించబడ్డాడు, తరిమీయబడ్డాడు, దిక్కులేని వాడిగా తరవబడ్డాడు. ఏమైంది?
ధన్యుడయ్యాడు. ఏమయ్యాడు? ధన్యుడయ్యాడు. ఏమైంది తర్వాత? పరలోక రాజ్యం నీదే అన్నప్పుడు అప్పుడు సింహాసనం ఎవరైంది? అప్పుడు దావీదుకి అయింది. సౌలుకు తీసేసి దేవుడు ఎవరికి ఇచ్చాడు? అందుకే బైబిల్లో ఉంది. ఇంకో మాట చెప్పనా, జాగ్రత్త వినాలి. భక్తిహీనుడు సంపాదించింది నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెడతాడని. ఒక భక్తిహీనుడు సంపాదిస్తే అది నీతిమంతుల కోసమే ఉంటుందంట. మోసం చేసి అబద్ధం వాడు ఎట్టగలంతా తీసుకుని ఇల్లు అనుకో, ఒక నీతిమంతుడు వచ్చి ఉంటాడు ఆ ఇంట్లో. ఒక నీతిమంతుడు వశం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి. సహోదరుడా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. నీతి నిమిత్తం నువ్వు హింసింపబడినా నీవు ధన్యుడివే. పరలోకం నీదే. పరలోకం ఎవరిది? హింసింప నీకేం అసలు ఉన్నాయి? వద్దానికి అద్దాన్ని కలుగుతావు. ప్రార్థన మానేయమంటే ఇంట్లో మానేసావు అంతే. ఇప్పుడు లోకానికి లోపడ్డావు అంతే. దేవునికి లోపడింది. ప్రార్థనకు మానేయమంటే మానేశావు. మానేయొద్దన్నా సరే నువ్వు బయటికి రావాలి. మానకుండా ఉండాలి. అప్పుడు తెలుసుద్ది నీ నీతి అంటావు. కొట్టేది, తన్నేది, తిట్టేది అప్పుడు నీకు వచ్చే ఏంటో అప్పుడు నీ మీద పడతాయి. అప్పుడు దేవుడు తన కార్యాలు అప్పుడు చేస్తాడు. నువ్వు భయపడి ఆగిపోయావు కాబట్టి ఏం కార్యాలు చూడలేవు. అంతే. ఇంకా నీకు అంతే. జాగ్రత్తగా సత్యాన్ని తెలుసుకోండి. ఎబ్రిలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం. ఎబ్రిలో రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరికీ ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇప్పుడు ఏం చేయాలంట? 3వ వచనం. ఫిబ్రవరి 12:3. నేను బైబిల్ తీయలేదు ఇంకా. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట, ఏంట్రా చదవడం సరిగ్గా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయననే తలంచుకోండి. ఎవరిని? యేసుక్రీస్తుని. ఏం చేశారు? అలసపడకుండా, ప్రాణములను విసుకకుండా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొని యేసు ప్రభుని మీద తలంచుకోవాలి. విసుగు చెందలేదు. ఎన్నన్నా సరే తన ప్రయాణాన్ని ఆపలేదు. ఎన్నన్నా సరే తన కార్యాలు ఆపలేదు. ఎన్నన్నా సరే ప్రార్థించడం మానలేదు. దేవుని కార్యాలు చేయటానికి తిరస్కరించి 2 కొట్టినా సరే సిలువ ఉందా, శ్రమలు ఉన్నాయని పారిపోలేదు. వదిలేసి సిలువను విడిచిపెట్టి పారిపోలేదు. కొడతన్నా సరే నన్ను ఎందుకు కొడుతున్నారని, కొడతారేమో భయపడి పారిపోలేదు. కొట్టించుకున్నాడు. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా వారిని ఎదిరించలేదు. మీకు వచ్చిన శ్రమలను రక్తము కారునంతగా, రక్తం ఏమైనా గారిందా? మాట అంటేనే ఊహా ఎడుతాం. కళ్ళు పెట్టుకుని రక్తం ఏం గారింది? మీ ఆయన ఏం కొట్టాడు? ఇరుగురు వారు ఏం కొట్టారు? నేను రక్తం గారేదట్టు కొట్టారా? రక్తం గారేదట్టు వచ్చినాయి నీకు శ్రమలు. మాటలే కదా. దానికే ప్రార్థన మారిద్దంట. కొట్టించుకో, రక్తం కారాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పాపాత్మలకు తాను వ్యతిరేకంగా మాట్లాడి కొడతంటే రక్తం గారిందే. ఆయన నువ్వేం చేయాలి? తలంచుకో. నీ ప్రభువు నిన్ను రక్షించటం కొరకు, నీకు పరలోకం ఇవ్వటం కొరకు, నిత్య జీవం ఇవ్వటం కొరకు ఏం చేశాడు? తన రక్తాన్ని కాచాడు. నీకేముంది రక్తం? మీరు ఎప్పుడు కాచావు రక్తం? ఒక మాట అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ భయపడిపోతాం. మనుషులకు భయపడిపోతాం. మనుషులకు భయపడే వాళ్ళు ఏం బతి చేస్తారు? మట్టిలో కలిసిపోయే వాళ్ళకి భయపడితే ఏమైనా చేస్తావు? ఎందులో కలిసిపోతారు మనుషులు? మట్టిలో కలిసిపోయేవాడికి ఎందుకు భయం? బైబిల్ ఒక మంచి మాట. ఒక్కొక్కసారి ప్రభు నన్ను ఓదార్చిన యెషయా గ్రంథం, బైబిల్ అందరూ తీద్దాం. యెషయా గ్రంథం బైబిల్ అందరూ తీయండి. యెషయా గ్రంథం అందరు తీయాలి. ఇప్పుడు 51వ అధ్యాయము 12వ వచనం. 51:10. త్వరగా 12. యెషయా 51:12. నేను అబ్బాయి ఎంత మంచి మాట. నేను ఏమనుకున్నారు? నేనంటే నేనే
మిమ్మల్ని ఓదరుస్తాను. నేను బాధపడుతున్నావా సహోదరుడు? నిన్ను ఓదరుస్తున్నాను. చచ్చిపోయే నరునికి, తృణమాత్రుడకు నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు? చచ్చేవాడికి నువ్వు ఎందుకు భయపడతావు? బతికొండవాడు అయితే ఇప్పుడు సచ్చినోడు చూసి బతికొండోడు భయపడతాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా శవం చూసాం, గుండె భయం వేస్తుంది. కొంతమందికి శవం వచ్చిందా, అమ్మో సచ్చినోడు చూసి చాలా మందికి భయం ఉంటుంది తెలుసా. చచ్చిపోయిన శవం వెళ్తున్నా సరే, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళాలన్నా సరే భయం చాలా మందికి. బతికొండవాడు భయపడకూడదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడంటే బ్రతికొండవాడని. అంటే సచ్చినోడు అంటే ఆ ప్రాధాన్యత చేత చచ్చిపోయినాడు, ఆ పని సచ్చాడంతే. సచ్చినోడు నువ్వెందుకు భయపడాలి? అమ్మో ఒకటి దెయ్యం ముందర చచ్చిపోయాడు అంటే వెళ్ళకూడదు, మొన్న అక్కడ మంచి చోట వెళ్ళకూడదు అంటే ఎందుకు భయం? ఎందుకు భయం? ఎందుకు? సచ్చి దెయ్యం ఎవడో చెప్పండి, సచ్చినోడు దెయ్యం అవుతాడని. బైబిల్ ఎక్కడ ఉంది? చాలా మందికి తెలియక చచ్చినోడు దెయ్యం అవుతున్నాడు. ఎవడో చెప్పాడు? బైబిల్ ఎక్కడ ఉంది? నేను అడుగుతా, ఎవరో ఒక మాట అన్నారు, అది ఎక్కడుందో బైబిల్లో కనుక్కోమని చెప్పాను. ఎక్కడుందో బైబిల్? ఎక్కడుంది? సచ్చినోడు దెయ్యం అవుతాడని ఎక్కడుంది బైబిల్లో? అంత బైబిల్ అడగాలి. దెయ్యాలున్నాయి, దురాత్మలు ఉన్నాయి. దెయ్యాలు దురాత్మలు పరలోకములు ఉన్న దేవదూతలాగా దేవుని మీద తిరుగుబాటు చేసి దెయ్యాలుగా మార్చబడి లోకానికి వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు మూసిన మరుక్షణం ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి. అంతే. మరి పాతాళానికి వెళ్ళినోడు భూలోకానికి వచ్చి నిన్నట్టు భయపెడతాడు? పాతాళం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? భూమి కింద ఆడు వెళ్ళిపోయాడు. భూమి పైకి వచ్చేస్తాడు, పాతాళంలో ఎలా పడతాడు? నీ దగ్గర చెట్ట ఎడికెళ్తాడు. అది దెయ్యం అన్నమాట. నేను మోసం చేసి చచ్చిపోయినాడు దెయ్యం అవుతాడని చెప్పి అదేం చేసేది? నీకున్న అనుమానాన్ని బట్టి ఆ పేరు చెప్పుద్ది, ఆ దెయ్యమే చెప్పుద్ది. అంతేగాని చచ్చినోడు దెయ్యం కాదు. మరణించిన మరుక్షణం ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, సచ్చినోడు గురించి మనం ఏం ఆలోచించవలసిన లేదు, చనిపోయిన గురించి మనం ఆలోచించలేదు. చాలామంది ఏమనుకుంటారు, చచ్చిపోయినోడు 1 సంవత్సరంలోపు కుటుంబంలో ఏ కార్యం అయినా చేయాలి, సంవత్సరం దాటిగా చేయకూడదు, 3 సంవత్సరాల దాకా చేయకూడదు. ఎక్కడ మరి బైబిల్? చెప్పు, బైబిల్ ఎక్కడుంది? చనిపోయాడు ఆ ఇంట్లో ఒక వ్యక్తి అంటే ఆ ఇంట్లో ఏదైనా కార్యం జరగాలంటే అంట సంవత్సరంలోపే చేయాలంట, లేకపోతే 3 ఏళ్ల దాకా చేయటానికి వెళ్ళేదంటే అది ఎక్కడ ఉంది? బైబిల్లో ఎక్కడుందో చూపిద్దాం. క్రైస్తవుడు అయితే మనం ఉండాలి. ఖచ్చితంగా ఇట్లా అన్నాను అనుకో, లోకం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నిందలేస్తుంది, తిడతాయి. క్రైస్తవుడు అంటే లోకానికి విరుద్ధమైనోడు, లోకానికి విరుద్ధంగా బ్రతికేవాడే క్రైస్తవుడు. లోకం అంటే ఏంటి? క్రైస్తవుడికి విరుద్ధంగా ఉంటుంది లోకం. క్రైస్తవుడు లోకానికి విరుద్ధంగా ఉంటాడు. అందుకే అన్నాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ 15 యోహాను సువార్త 15-18. తర్వాత ఏంటి బైబిల్? యోహాను సువార్త 15వ అధ్యాయము 18 వచనం. బైబిల్ ఎవరు తీసి చదువుతారు? ఇప్పుడు చూద్దాం. యోహాను, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మలను లోకముల నుండి ఏర్పరచుకున్నాను అంటే అందుచేతనే లోకము మిమ్మల్ని చాలు ద్వేషిస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు? క్రైస్తవుడు అంటే ఇప్పుడు లోకములో నుండి ప్రత్యేకించబడిన వాడు, అంటే ఏర్పరచుకున్నాడు దేవుడు మనలను. కాబట్టి లోకముతో పాటు మనం ఆ పనులు చేయలేము. అందుకే లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. దేవుని మాట వినటం కోసం, దేవుని వాక్యం నెరవేర్చటం కోసం నీతిగా మనం నిలబడగలాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లోకము నీకు విరోధంగా ఉంటుంది. అందుకని చచ్చిపోయిన వాళ్ళకి మనం భయపడకూడదు.
బతికొండవాడికి భయపడాలి, మన దేవుడు బతికొండడానికి భయపడాలి. అర్థమవుతుందా? చచ్చిపోయినాడికి భయపడాలి. ఎక్కడుంది అంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా, మనం నీతిమంతులుగా చేశాడు. దేవుని మాట వింటమే నీతి, దేవుని నమ్మటమే నీతి. ఆ నీతిమంతులుగా మనం ఉంటాం. మనం నీతిని విత్తుతాం మన బిడ్డల్లో. వ్యర్థమైన దెయ్యాల కబుర్లు లోకాన్ని మన బిడ్డలకు ఎత్తొద్దు, అయ్యి అసలు చెప్పొద్దు. దేవుని గురించి చెబుతాం, దేవుని మాటలే చెప్తాం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అంతే, నువ్వు నీతిగా ఉంటే ధైర్యంగా ఉంటావు. తప్పు చేసే భయపడతావు. ప్రార్థన చేసుకుంటాం. భయపడుతున్నావంటే నీలో ఏదో తప్పు ఉందని. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మాట్లాడతాను. నమ్మకమైన దేవ, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు నీ దయలో కాపాడినందుకు నీకు స్తుతులు. మీరిచ్చిన నీ మాటల కొరకై నీకు స్తుతులు. ఈ రాత్రి సమయంలో కొద్ది మాటలు మీరు మాకు ఇచ్చారు. శనివారం ఫస్ట్ ప్రార్థనలో ఈ ఉదయకాలం కూడా నీ కొద్ది మాటలు మీరు మాకు ఇచ్చారు. నిన్ను స్తుతిస్తూ ఉన్నా. మా కన్న దేవా, మీరే మాతో ఉండండి. నీ వాక్యమును మా పట్ల నెరవేర్చండి. మేము దేనికి భయపడకుండా సహాయం చేయండి. నీతి నిమిత్తం హింసించబడిన మేము ధన్యులమే. పరలోకం మాది. మాకు హింసలే. ఒక మాట అంటే ప్రార్థన మానేస్తాం, ఏదో అంటే అనుకోని కొడితే కొట్టని కారణం రక్తం కారింది. ఎక్కడ మా కోసం యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. యూదులు ఎవడో కొట్టాడు పరలోకం ఇవ్వటం కోసం. మళ్ళీ మేము పరలోకం వెళ్ళాలంటే మాకు ఏది శ్రమ లేదు. నిందరూ ఊరికి ఎడిచి కూర్చుని ఇంట్లో కూర్చుని ఏ ప్రయోజనం? రావాలి మందిరానికి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం వినడానికి రావాలి. తప్పు చేసినప్పుడు భయపడతాడు. చేయలేదు కాబట్టి నిన్ను హింసించిన తర్వాత వాడి సంగతి దేవుడు చూస్తాడు. నువ్వు నిలబడు దేవుని కొరకు. అందుకే అన్నాడు, నువ్వు నిలబడు అన్నాడు. మనం నిలబడతాం. అబ్రహాము దేవుని నమ్మాడు, నిలబడ్డాడు. యోసేపు నిలబడ్డాడు కదా, దావీదు నిలబడ్డాడు కదా, తర్వాత సింహాసనం దక్కింది కదా, యోసేపుకి సింహాసనం దక్కింది కదా. నిలబడితే దావీదుకి కూడా సింహాసనమే వచ్చింది కదా. మనం ఉపకారం చేసేవాడే నీతిమంతుడు. నిజంగా పాపానికి లోబడకుండా నీతిగా నిలబడిన వాడే నీతి ఫలించినట్లు విత్తనం వేశాడు యోసేపు. ప్రేమ అనే కోత కోశాడు. దావీదు కూడా అంతే, ప్రేమ అనే కోత కోశాడు. యేసుక్రీస్తు వారు కూడా హింసించబడ్డ లోకానికి తన ప్రేమని చూపించాడు, నీతిని విత్తాడు. అందుకే ప్రేమను కోశాడు. ఈ రోజున తన ప్రేమను మనకు అందించాడు. నిజంగా ఆయన ప్రేమమూర్తి. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, మీ మాటలు మా హృదయంలో పనిచేయండి. నీ వాక్యాన్ని దీవించండి. యేసువారి పేరటి ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. ఇది ఆదివారం కాబట్టి ప్రభుకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించుకుందాం. 209వ పాట ఆరాధన గీతాల పుస్తకంలో లేచి నిలబడదాం. ఆరాధన గీతాల పుస్తకంలో 209. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఈ దేనులో ఆదాముతో నుండి ఆనుకు తోడా నీకేను, దీర్ఘదర్శకులతో నుండి ధన్యులు దేవులు గలవారు, తోడుగా ఉన్నాడు. అందరూ ప్రాణాల పుస్తకం చూడండి. 209. దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగా అబ్రహాము కన్నా కుమారుని కరుణించుటకు ఖడ్గమునెత్తి నాయకుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు
చెరసాలయందు సింహాసనమేకినయపుడు తోడుగా ఉన్నాడు. పారో రాజు తరిమినయపుడు ఎర్ర సంద్రపు తీరమున యోర్దాను నది దాటునప్పుడు ఎరికో కూలినయపుడు తోడుగా ఉన్నాడు. సింహపు బోనులో దానియేలు షడ్రకు మీషక బేద్నగో అగ్నిగుండములో వేయబడెను. నలుగురుగా కనబడినప్పుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు నాకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు. కూర్చుందాం. ఆదివారం మనకు 9 గంటలకి ఆరాధన ఉంటుంది, మర్చిపోకండి. మన పిల్లలు చాలా మంది దినం రాలేకపోయినా నెక్స్ట్ వారం వచ్చినట్లుగా ఒకరు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం ఇస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి. క్రైస్తవుడు అనగా నీతిని ధరించినవాడు, నీతిని అనే విత్తనమును విత్తేవాడు. తర్వాత ప్రేమనే నీతిని విత్తటానికి నువ్వు శ్రమలను అనుభవించాలి. ఆ నీతిని విత్తటానికి యేసయ్య శ్రమలను అనుభవించాడు, రక్తంలో ఖర్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. తర్వాత ప్రేమలోకి వస్తున్నాడు. అందరూ యేసుప్రభువుని ప్రేమిస్తున్నారు. నీవు కూడా నీతిని విత్తటానికి నీతిమంతులుగా కనపడతానికి శ్రమలు నిందలు అన్ని భరించాలి. దేవుని మాత్రం వదిలిపెట్టకూడదు. మాట అంటే ఓర్చుకోలేనప్పుడు భక్తి చేయలేం. ఒక మాట అంటే ఓర్చుకోలేనప్పుడు భక్తి చేయలేం. ఎన్నన్నా ఓర్చుకున్నాడు యోసేపు, ప్రేమించటమే నేర్చుకున్నాడు. క్రీస్తును ధరించిన వాడే క్రైస్తవుడు, ప్రేమ కలిగిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడికి 2 లక్షణాలు ఎప్పుడు నేను చెప్తాను. 1 ప్రేమ, 2 క్షమ. చెప్పండి. 1 ప్రేమ, క్షమించేవాడే ప్రేమించేవాడు, ప్రేమించేవాడే క్షమిస్తాడు, క్షమించేవాడే ప్రేమిస్తాడు. ఇదే క్రైస్తవుడు. ఎవరిని క్షమించాలి, ఎవరిని ప్రేమించాలి. యేసు ప్రభు ఎవరిని క్షమించాడు, ఎవరిని ప్రేమించాడు. పాపాలను ప్రేమించాడు, హింసించిన క్షమించాడు. అందుకైన దేవుడు. ఒక క్రైస్తవుడుగా నీవు ఆయన బిడ్డలుగా ఉండాలంటే ఈ 2 మనం ధరించుకున్నాం. మంచి మంచి వస్త్రాలుగా ధరించుకోవాల్సింది, వెండి బంగారాలుగా ధరించుకోవాల్సింది క్రీస్తుని ధరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవా, మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై నీకు స్తుతులు. నీ మాటలు మా హృదయంలో పంచేయండి. నీతి నిమిత్తం హింసింపబడవారే తల్లి పరలోకం వాళ్ళే. నీతిగా బతకకుండా, నీతిని ధరించుకోకుండా, హింసల లేకుండా పరలోకాన్ని ఎలా సంపాదించుకోగలం? ముందే మీరు మాట్లాడారు. ఎన్ని కష్టాలు పడితే ప్రాణాలు త్యాగం చేస్తేనే పరలోకం వచ్చిందా? మాకు ఎంత